అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నారంటే మొత్తం అన్నం అంతా ఇదే పచ్చడితో తింటారు. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ కొత్తిమీర పచ్చడి. నేను 2 పెద్ద కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి. చాలా బావుంది ఫ్రెష్‌గా కొత్తిమీర. అదంతా బాగు చేసుకొని, దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బాగా కడిగేసుకొని నీళ్ళంతా వడేసుకోవాలి. ఇప్పుడు దానికి నేను ఒక అర స్పూను వేయించిన మెంతులు బాగా వేగాలనమాట మెంతులు. ఆ వేగిన మెంతులు పొడి హాఫ్ స్పూన్ నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుందండి. నేను అది తీసుకున్నాను. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క, ఒక గుప్పెడు కరివేపాకు. ఒక 7, 8 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 7 ఎండుమిరపకాయలు. అస్సలు కారం ఉండదండి ఈ పచ్చడిలో. ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 పడతాయి. అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండుని వేడి వేడి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇంతేనండి ఈ పచ్చడికి కావాల్సినవి. సో, మనం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, 2 స్పూన్లు మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ వేయించుకోండి. అస్సలు మాడకుండా ఉండాలి పోపు. ఇవి బాగా వేగుతూ ఉండాలి. వేగాక ఇప్పుడు మనం పక్కన ఎండుమిరపకాయలు పెట్టుకున్నాం గదా! ఆ ఎండుమిరపకాయలు ఇప్పుడేసేసుకుందాం దీంట్లో. ఎండుమిరపకాయలు గూడా గలగల వేగాలండి. రంగు మారకూడదు. అలాగే కరివేపాకు. కరివేపాకు కూడా యేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు బాగా వేగితే నూనెలో బావుంటాయి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసేస్తే పచ్చిమిరపకాయలు నూనె, ఉప్పుతోటి బాగా మగ్గి, ఆ పచ్చిమిరపకాయలు ఆ కారం అంతా పోయి కమ్మదనం వస్తుందనమాట. అలాగే 6, 7 వెల్లుల్లిపాయ రెమ్మలు ఇవి గూడా వేసుకోవాలి పచ్చడిలో. ఇప్పుడు మనం కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ కొత్తిమీరని గూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు మొత్తం కొత్తిమీరంతా పట్టాలన్నమాట. ఆ నూనెలోనే కొత్తిమీరంతా మగ్గిపోవాలి. మొత్తం కొత్తిమీరని నూనంతా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం గదా! ఒక స్పూన్ మెంతుల పొడి, ఆ పొడి, తర్వాత చిన్న బెల్లం ముక్క. మీకు బెల్లం ఇష్టమైతే వేసుకోండి. లేకపోతే పర్వాలేదు. వేస్తే మనం పులుపేస్తాం గదా! ఆ పులుపుకి బెల్లం వేసేసరికి అన్ని టేస్ట్ బయటకొస్తాయి. అలాగే మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు ఉంది గదా! ఆ చింతపండు ఎప్పుడెయ్యాలంటే కొత్తిమీర పూర్తిగా ఉడికిపోయాక ఇంకో 2 నిమిషాల్లో ఆపుతాం అన్నప్పుడు చింతపండు వెయ్యాలి. మన కొత్తిమీర ఆల్‌మోస్ట్ 80, 90% మగ్గిపోయింది. అప్పుడు చింతపండేసి 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి, అది బాగా ఆరాక అప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే పచ్చడి నలుపొస్తుంది. అలాగే మీరు ఒకవేళ పచ్చడి గట్టిగా ఉంది గ్రైండ్ అవ్వడానికి అంటే కాచి చల్లార్చిన నీళ్లు 2, 3 స్పూన్లు యాడ్ చేసి, అప్పుడు మీరు పల్స్ నొక్కుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మీరొకసారి పచ్చడి టేస్ట్ చూడండి. మీకు కనుక ఏమైనా ఉప్పు కావాల్సొస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నానండి. ఉప్పు తక్కువైంది. ఇప్పుడు మనం పచ్చడికి ఫైనల్‌గా ఒక పోపేసుకుందాం. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ కడాయి తీసుకొని దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ ఇవన్నీ బాగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ పోపుని 2 స్పూన్లు పోపు మనం ఈ పప్పులు ఇవన్నీ ఉన్నది ఒక చిన్న కప్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా! ఆ పచ్చడిని పోపులో వేసేసి ఒక్క నిమిషం వేడి వేడి నూనెలో ఈ పచ్చడిని మొత్తం కలుపుకోండి. కలుపుకొని ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకోండి. చూసారు కదా! ఇలా పక్కకు తీసుకున్నాం కదా! 2 స్పూన్లు పోపు. ఇప్పుడు కనుక మీరు ఆ పోపుని పైన వేసుకొని సర్వ్ చేశారంటే చూడ్డానికి చాలా బావుంటుంది. అలాగే పచ్చడి టేస్ట్ అయితే చాలా బావుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.